నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమాళ్లపాడులో పెన్నా నదిలో కలిసిపోయిన ఓ శివాలయాన్ని ఇప్పుడు పూర్తిగా బయటకు తీశారు. గతంలో ఇసుక కింద కూరుకుపోయి ఎవరికీ కనిపించలేదు. కరోనా సమయంలో శివాలయం జాడ కనిపించింది. స్థానిక యువత యంత్రాల సాయంతో తవ్వి ఆలయాన్ని గుర్తించారు. ఆలయానికి ప్రభాస్ నటించిన కల్కి సినిమాకు లింక్ ఉంది. ఆ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఓ ఆలయంలో ఎన్నో ఏళ్ల పాటు ఉన్నట్లు చూపించారు. ఆ ఆలయం ఎక్కడుందా అని ఆరాధిస్తే నెల్లూరు జిల్లాలోనే ఉందని తెలిసి చాలామంది చూసేందుకు వెళ్లారు. శివాలయం ఉన్న ప్రాంతం పర్యాటక చారిత్రక ప్రదేశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాలతో 2025 జూలైలో రాష్ట్ర దేవాదాయ శాఖ స్థపతి పరమేశ్వరప్ప ఆలయాన్ని సందర్శించారు. ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. శివాలయాన్ని అదే ఆకృతిలో నిర్మించేందుకు వీలుగా శిల్పకళ వాస్తు రీతులు నమోదు చేయాలన్నారు. దీనికోసం గత 2 నెలలుగా తవ్వకాలు జరుపుతున్నారు. అయితే ఆదివారం నాటికి ఆలయం పూర్తిగా బయటకొచ్చింది. అక్కడ స్వామివారు అమ్మవారితో పాటు మరికొన్ని విగ్రహాలు బయటపడ్డాయి. ఆలయంలో నాగేశ్వర స్వామి లింగం, పార్వతీదేవి మందిరం, విఘ్నేశ్వరుడు, నందీశ్వరుడి విగ్రహాలున్నట్లు గుర్తించారు. ఆలయాన్ని తిరిగి పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నారు. చరిత్రకారుల వివరాల ప్రకారం పరశురాముడు మాతృహత్య పాప పరిహారార్థం శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాడట. స్థానికులు ప్రభుత్వ సాయంతో ఆలయాన్ని పునరుద్ధరించే దిశగా అడుగులేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఆ పురాతన శివాలయం అంశం తెరపైకొచ్చింది.